మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రం కనీసం 3 నెలల ముందు మీరు వెళ్ళి గైనకాలజిస్ట్‌ని కలవండి. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మేము డీటెయిల్ మెడికల్ హిస్టరీ తీసుకుంటాం. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేక ఏమైనా డయాబెటిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా మీ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఎవరైనా పిల్లలు ఏమైనా పుట్టుక లోపాలతో బాధపడుతున్నారా? లేకపోతే ఎవరికైనా ఏమైనా లో ఐక్యూ లాంటి డిసీజెస్ ఉన్నాయో మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి తెలియకపోతే రేపు మీ పుట్టబోయే బిడ్డ కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మీకు డీటెయిల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు సర్వైకల్ స్క్రీనింగ్ కోసం పాప్స్మియర్, అలాగే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసి గర్భసంచి ఎలా ఉంది, మనకు లోపల అండాశయాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మనం బేసిక్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. మీ హిమోగ్లోబిన్ స్టేటస్, థైరాయిడ్ ఎలా ఉంది మీకు, అలాగే మీ బాడీ వెయిట్, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, వీటితో పాటు మీకు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నారా లేదా, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మీకు కొన్ని హ్యాబిట్స్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ఉంటే వాటిని ఎలా క్విట్ చేసుకోవాలి, అండ్ వ్యాక్సినేషన్ మీరు ఆల్రెడీ ఈ వ్యాక్సిన్స్ కన్నా ముందు తీసుకోకపోతే ఏ వ్యాక్సిన్స్ మీరు వేయించుకోవాలి, లైక్ రుబెల్లా కానీ, హెపటైటిస్ వ్యాక్సిన్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి, వేయించుకున్నాక ఎన్ని మంత్స్కి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ కనీసం 3 మంత్స్ ముందు నుంచి మీరు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. బయట మనకి మార్కెట్లో అవి 5 మిలీగ్రామ్ డోస్లో దొరుకుతాయి. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే రేపు పుట్టబోయే బిడ్డకి ఎటువంటి లోపాలు రాకుండా బేబీ మనకి హెల్తీగా పుడుతుందన్నమాట.